ఇక్కడున్న బంకులు ఎవరి, మొత్తం వ్యాపారాలన్నీ ఎవరి, ఇవన్నీ కూడా మార్వాడీల గుజరాతీలే కావా? ఓకే. మరి ఎట్లొచ్చినాయి బండి సంజయ్ వీళ్ళకు? ఎవరిచ్చిన పర్మిషను? ఇంత మొత్తం బేగం బజార్ నుండి మొదలుకుంటే ముస్లింలదో పేరు బేగం బజార్ ఉంటుంది, మార్వాడీలదో వ్యాపారం ఉంటుందా? మొత్తం అన్నీ ఏ బజార్ చూసినా మార్వాడీలు గుజరాతీలు వాళ్ళదేనే, చోర్ బజార్ మీదేనే వాళ్ళదేనే. మరి బజార్ పేరే చోర్ బజార్, ఆ చోర్ బజార్లో ఉన్నదంతా వీళ్ళే. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు దేశభక్తులు అన్నట్టుగా, అంటే హవాలా కుంభకోణం చేస్తే దేశభక్తులు, కల్తీ వ్యాపారం చేస్తే దేశభక్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దేశానికి ద్రోహం చేస్తే దేశభక్తులు. మన బహుజనులంతా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నిజాయితీగా బతికితే చేతగాని వాళ్ళు, అందుకే వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు. అరే ఇవాళ అమెరికా నుండి తన్ని తరమేస్తాను బండి సంజయ్, ఎందుకు? వాళ్ళ లోకలకు ముందు అవకాశాలు ఇవ్వాలి, మేము మా వాళ్ళకి ఇస్తాం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ఉండాలి సోయి, లోకలకు ముందు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వ్యాపారాలు మిగతా వాళ్ళకి ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వడానికి లేదు, వాళ్ళకి రద్దు చేయవచ్చు. ఇవాడికి రద్దు చేయమని చెప్పండి. 75% మనం ఉండాలి, 25% వాళ్ళు ఉండాలి. ఏ రంగంలో ఏ వ్యాపార రంగంలో అయినా వాళ్ళు ఉంటే ఎలగొట్టాలి అంతే. ట్రంప్ ఎలగొడతాడు నిర్దాక్షిణంగా. మన రాష్ట్రంలో పంపడానికి మీకేం చేతనైతే లేదు. చేతగాని ముఖ్యమంత్రులు ఉంటారు, చేతగాని ప్రధానమంత్రి ఉంటాడు. ఇలా మా మీద మీరు రోహింగ్యాలకు రోహింగ్యాలకు ఒక్కరిని అరెస్ట్ చేయగలిగినరా ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు? మొత్తం దొంగలంతా చేరి ఈ దేశ సొమ్మునంతా లక్షల కోట్లు, 2,50,00,000 కోట్లు, 250 లక్షల కోట్లు ఇవాళ దోపిడీ చేసింది ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు. మరి అదంతా దేశ ప్రజల సొమ్ము కదా. కొల్లగొట్టింది ఎవడు? మా దళితులు కొల్లగొట్టినరా, బీసీలు కొల్లగొట్టినరా, ముస్లింలు కొల్లగొట్టినరా, క్రైస్తవులు కొల్లగొట్టినరా, నీ మార్వాడీలు, నీ గుజరాతీలు కొల్లగొట్టిన బండి సంజయ్. ఆయనతో పరిజ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్? చెప్పులు పోయడానికి కానీ పదవి, సిగ్గుండాలి మనకు, బుద్ధి ఉండాలి మనకు మాట్లాడడానికి. అరే ఇవాళ కంజాతి కొడుక అని చెప్పేసి తిట్టి కొట్టితే వాడిని అరెస్ట్ చేయమని మాట్లాడవు. ఒక డిప్యూటీ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవాళ ఎవడైతే కొట్టిండో, ఎవడైతే నిత్యంగా తిట్టిండో వాడిని సపోర్ట్ చేస్తావా? ఇదా నీ యొక్క బాధ్యత? నువ్వు ఎంపీగా మళ్ళీ ఇంకోసారి గెలుస్తావా? గెలవనిస్తామా నిన్ను? తెలంగాణ ప్రజలు గెలవనిస్తారా నిన్ను? నిన్ను నీ పార్టీని? ఖచ్చితంగా పో, గుజరాత్ పో, పోటీ చేయపో. అక్కడ దమ్ముంటే నువ్వు టికెట్ ఇవ్వమని వాళ్ళను, గుజరాత్లో గెలిపిమని దమ్ముంటే నీకు, మార్వాడీలను గెలిపిమని. ఇదే మార్వాడీలకు సంఘనక్తున్నావు కదా, నువ్వు అడిగిపో, పోటీ చేయి, టికెట్ ఇస్తారో చూస్తా నీకు. డిపాజిట్ గల్లంత అవుతుంది బండి సంజయ్. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నీ పార్టీ నువ్వు గల్లంత అవుతావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా ప్రజల పక్ష నిలబడు, నువ్వు నిలబడి నీ పార్టీ నిలబడు. అంతేగాని ఇవాళ ఇక్కడున్న ప్రజలకు 93% ఉన్న ప్రజలకు నువ్వు ఒక బీసీ అయి ఉండి ఓ బీసీ యాదవ్ని కొడితే సపోర్ట్ చేయవు, ఓ దళితుని కొడితే సపోర్ట్ చేయవు. ఇది ఓ బ్రాహ్మణమే, మాధవిలత అంట ఆమె, మొత్తం మనుషుల ప్రాణాల మీద భుజన చేసిన ఆమె వెరించి హాస్పిటల్. ఆమె ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చి తెలంగాణ వచ్చి పెత్తనం చేస్తానంటది ఆమె. దానికి బండి సంజయ్ సపోర్ట్ చేస్తారు, దానికి బీజేపీ టికెట్ ఇస్తా అంటది. అరే ఇదా అని భయ్, మనకు అర్థం కాలే. ఈ తెలంగాణలో ఏం కావాలి? తెలంగాణలో లేడా బీజేపీ చేత కదా తెలంగాణలో గీయడం టికెట్లు. కాబట్టి ఇవాళ బండి సంజయ్, మాధవిలత అలాంటి వాళ్ళ తాటాకి చెప్పులకు భయపడేది లేదు తెలంగాణ సమాజం. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది. తెలంగాణ సమాజం తొలిదశ మలిదశ ఉద్యమాన్ని నడిపించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నది, దొరలకు వ్యతిరేకమైన పోరాటంలో ఉన్నది తెలంగాణ. సో కాబట్టి తెలంగాణ ఇవాళ ఖచ్చితంగా బరిగీసి కొట్లాడింది ఆంధ్రలో. సొంత సోదరులైన తెలుగు ప్రజలైనా కూడా వాళ్ళ మీద దోపిడీదారులను తరిమేసింది తెలంగాణ. తెలంగాణకు అంత గొప్ప చరిత్ర ఉంది. అయితే ముఖ్యంగా చెప్పండి సార్, ఇప్పుడు విరించి హాస్పిటల్ ఉన్నటువంటి మాధవీలత కావచ్చు, ఇక్కడ కావచ్చు, బీజేపీ కన్సల్ట్ అయినటువంటి వీళ్ళంతా కూడా కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీని ఒక బూచిగా చూపించి ఈ మార్వాడీల పేర్లైతే ముస్లింలో ఎన్ని షాపులు ఉన్నాయో మీకు తెలుసా? కేవలం ముస్లింల మీద లెక్కదీమన్ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇద్దాం షాపులు. ముస్లింలకు 12% ఉన్నారు కదా, 12% ఇద్దాం ముస్లింలకు. మిగతా వాళ్ళ లెక్కదీమన్. వీళ్ళ మార్వాడీల జనాభా ఎంత? వాళ్ళ జనాభా ఎంత? ఇక్కడ మార్వాడీల జనాభా 1% ఉంటుంది అనుకుందాం. 1% ఇద్దాం వాళ్ళకు, మిగతా తీసి పడిద్దాం, దుకాణాన్ని బంద్ చేద్దాం. రెడీనా? మరి రెడీనా? లేదు, ఊరూరా ఉన్నది, మండలం. అదే అంటున్నా కదా, లెక్క తీద్దామంటున్నా. ఇవాళ ఆ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసలు వీళ్ళకి భూములు ఎట్లా అమరించారండి తెలంగాణ ప్రభుత్వం? వీళ్ళకి ఎట్లా భూములు కొనడానికి అనుమతి ఇస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వం? ఇక్కడ 170 యాక్ట్ ఉంది ఆదివాసీ ఏరియాలో.
ఆడెట్ట కొంటారండి వీళ్ళు మార్వాడీలు? ఓకే. ఎట్లా కొంటారు? అసలు మనం కొనడానికే అధికారం లేదు మన ఆదివాసీల ఏరియాలల్లో. మార్వాడీలు ఎట్లా కొంటారు? మార్వాడీలు ఎట్లా బిల్డింగ్లు కడతారు, వ్యాపారాలు చేస్తారు? మరి తెలంగాణ ప్రభుత్వం సోయి లేదా? ఓకే. ఇవాళ ఇక్కడున్న జాగా భూమి కొంటారు, వాళ్ళకు ఇక్కడున్న వ్యాపారాలను కొలగొడతారు. ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళ సంస్కృతి పేరు మీద ఇలా జై శ్రీరామనాలు అంటారు, లేకపోతే వాళ్ళ దాండియాలు కావాలంటారు. మన 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 బతుకమ్మ ఏమైంది, మన బోనాలు ఏమైనాయి, మన మన ఏది ఎల్లమ్మ, పోషమ్మ, మల్లమ్మ, వీళ్ళంతా మనోళ్ళు. మన దేవత శివుడు, మన దేవుడు, దక్షిణాది దేవుడు శివుడు. ఇక్కడ దక్షిణాది ప్రజల బడుగు బలహీన వర్గాల దేవుడు శివుడు. మరి మన దేవుడు ఏమైండు? మన దేవతలు ఏమైనాయి? వాళ్ళు ఎందుకు రావాలి? ఆడికెళ్ళి వచ్చి ఉత్తరాది వాళ్ళు వచ్చి ఉత్తరాది దేవుళ్ళని ఎందుకు పెట్టాలి? ఈడెందుకు మనం చేయాలి వాళ్ళకు? వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యాపారం మనకెందుకు? మన వ్యాపారం మనకున్నది, మన దేవుళ్ళు మనకున్నారు, మన సంస్కృతి మనకున్నది. మనం దాన్ని కాపాడుకోవాలా వద్దా? బండి సంజయ్ వాళ్ళకి బానిస అయితే మేమెందుకు బానిసలమవుతాం? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కాదు, ఈ తెలంగాణ సమాజం తిరగబడ్డ సమాజం. ఈ తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికే సమాజం. ఈ తెలంగాణ సమాజం తెల్ల దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఈ తెలంగాణ నిజాం దొరతనానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఈ తెలంగాణ సమాజం ఆంధ్ర ఆధిపత్యానికి దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. మార్వాడి గుజరాత్ భయపడుతుందా ఏంటి సమాజం? ఓకే. ఖచ్చితంగా తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది. 75% ప్రతి రంగం, సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని ప్రైవేట్ రంగంలో 75% మాకు వాటా రావాలి. ఓకే. 25% ఇతర రాష్ట్రాలకు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. మా వాటా తెలిసాల్సిందే. ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా, పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా, ఇది మా విధానం, మా పార్టీ విధానం అంటున్నా. ఓకే. ముంబైలో ఎట్లయితే వీళ్ళని తరమేసిండ్రు, మీరు ఇట్లనే దోపిడీ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ నుండి కూడా పంపించాల్సి వస్తుంది. ఓకే. ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఆ పని. కాబట్టి ఇప్పటికైనా మా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి, మా వాళ్ళకు వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించండి. మీరు కల్తీ మానండి, మీరు హవాలా కుంభకోణాలు మానండి, మీరు సైబర్ క్రైమ్ చేయడం మానండి. మీరు నిజాయితీగా ఇక్కడ వ్యాపారం చేయండి. ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని కాపాడాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఈ రాష్ట్రాలను కాపాడాలి, ఈ దేశ ప్రజల్ని కాపాడాలి. అది దేశభక్తి అంటే. దేవుని పేరుతో మోసం చేసి, దేవుల పేరుతో మోసాలు చేసి, లేకపోతే హవాలా కుంభకోణాలు చేసి మేము దేశభక్తులం అంటే నడవదిగా. ఈ తెలంగాణ సమాజం మీ యొక్క మోసాలని గమనించింది కాబట్టి ఇలా బంధుల దాకా పోతున్నది. ఇలా యాదగిరి గుట్టలో బంధు పెట్టారు అంతకుముందు, ఇలా ఆమన్గల్లో బంధుకు పిలిపించారు. అది మొత్తట అంతటా వస్తుంది ఆ తిరుగుబాటు అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఏదైతే నినాదం ఉందో సార్, దాని గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకోవడము, కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మాట్లాడడము, వాళ్ళకు గాలి ఒక బెదిరింపు కాల్స్ ఒక్కరి కాదు, దాదాపు వందల నుంచి దాదాపు అసలు అన్లిమిటెడ్ కాల్స్ వస్తున్నాయట. ఇదంతా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో రికార్డ్ చేసుకొని మా జోలికి వస్తే మిమ్మల్ని కూర్చి పారేస్తాం, బీజేపీ మా చేతిలో ఉంది, మినిస్టర్ మా చేతిలో ఉంది చెప్పి బేజాప్తాగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలతోటి, పెద్ద పెద్ద లోగోలతోటి, పెద్ద పెద్ద డిజైన్లతోటి సోషల్ మీడియాలో వాయిస్ రికార్డులు రిలీజ్ చేస్తున్నారు సార్. నిజంగా తెలంగాణ సమాజంలో కొట్లాడుతున్నటువంటి గో బ్యాక్ మార్వాడి అనే అంశం మీద కొట్లాడుతున్నటువంటి మీరు కావచ్చు, పలువురు ఉస్మానియా నాయకులంతా కూడా నిజంగా ఏ రకంగా రక్షణ కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ హోంశాఖ కావచ్చు? నేనేమంటున్నానంటే ఇవాళ మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఓకే, మనం దోపిడీదారులకు వ్యతిరేకం. ప్రభుత్వం దోపిడీదారులకు సపోర్ట్ చేస్తుందా? చేయమనండి. ఓకే. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలను కూల్చేస్తారు. ఓకే. మనం అడుగుతుంది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఈ దేశాన్ని రక్షించాలి, తెలంగాణ రక్షించాలి, దేశ ప్రజలను రక్షించాలి, ఈ తెలంగాణ ప్రజలను రక్షించాలి. ఓకే. ఇది మా విధానం. మరి దోపిడీదారులకు సపోర్ట్ చేస్తాము, దోపిడీదారులకు డబ్బులు తీసుకుంటాము, ఈ ఎన్నికల ఖర్చు పెట్టి పోటీ చేస్తామంటే ప్రజలు ఇవాళ గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు. రానున్న రోజుల్లో పైసలకే ఎన్నికలలో ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇవాళ రాహుల్ గాంధీ ఓటు అధికారం, ఒక ఓటు ప్రజల అధికారాన్ని, దానికి సంబంధించిన ఒక విలువ, దానికి అధికారాన్ని మొత్తం దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ తీసుకురాగలిగారు. ఓకే. ఇవాళ ఓటు చోరీ చేస్తున్న బీజేపీని మొత్తం నిలదీసి, ప్రజలు నిలదీసి మొత్తం భారతదేశం నుండి తరిమేసే రోజు వస్తుంది. ఓటు చోరీకి పాల్పడుతున్న బీజేపీ లాంటి పార్టీలు, ఈవీఎంల ట్యాంపరింగ్కి పాల్పడుతున్న బీజేపీ లాంటి పార్టీలు, ఈవీఎంల మేనేజ్ చేస్తూ, ఈవీఎంల రిగ్గింగ్లు చేస్తూ ఇవాళ నిలదీస్తే ప్రజలు ఊరుకుంటారా? ఎంతకాలం ప్రజల్ని భయపెడతాం? ఓకే. కాబట్టి ఇవాళ చైతన్యం ప్రజల లోపల వచ్చింది. సోషల్ మీడియా ఇవాళ ఈ ప్రజల వెంట ఉన్నది.
ఖచ్చితంగా ప్రజలు నిలబడతారు. ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు అమాయకుల ప్రజలు ఏం కాదు, వాళ్ళు పోరాట యోధులు వాళ్ళు. ఓకే. ఈ దేశంలో ఉన్న ఈ ప్రపంచం ఉన్న హిట్లర్ లాంటి వాడే ఏమైందో నియంతలు ఏమైందో ప్రజలు ఒక చూపెట్టిండ్రు ఆ నియంతల పరిస్థితి ఏమైంది అనేది. ఇక్కడ మార్వాడీలు పెద్ద లెక్క కాదు, గుజరాతీలు అంతకన్నా లెక్క కాదు. ఓకే. సో కాబట్టి ఇప్పటికైనా మేము ఏమంటున్నాము, దోపిడీదారులను మేము వ్యతిరేకిస్తున్నాము. ఓకే. మీరు సమర్థిస్తారా చెప్పండి. అది కల్తీగాలను మేము దూరం పోమంటున్నాము, మీరు సమర్థిస్తారా చెప్పండి. మీరు మాకు 75% మాకు వాటా కావాలంటాను. మా చట్ట ప్రకారమే, ఓకే, లోకల్ చట్ట ప్రకారమే మాకు 70% వ్యాపారంలో వాటా కావాలి, పరిశ్రమల్లో వాటా కావాలి, సినిమా ఇండస్ట్రీలో వాటా కావాలి, ఫార్మా రంగంలో వాటా కావాలి, అన్ని రంగాల్లో మా వాటా మాకు కావాలి. మీ ప్రాంతంలో మీరు తీసుకోండి, గుజరాత్ రాష్ట్రంలో మీ 70% మీకు ఉంటుంది, ఇతర రాష్ట్రాలకు 25%. ఓకే. అంతేకాని మీ రాష్ట్రంలో మా వాళ్ళు అంతా 70% ఉన్నారా? మా తెలంగాణలో వ్యాపారం చేస్తారా? మన కూలీలుగా పని చేస్తారు మన వాళ్ళు పోతే గుజరాత్లో, అవునా? బట్టల దాంట్లో ఇండియాలో. సో మీరు వచ్చి ఇక్కడ యజమానులుగా ఉన్నారు, కూలీలుగా లేరు మీరు. మేమేమంటున్నామంటే ఈవెన్ పాపం ఒరిస్సా నుండి కూలీలు వస్తున్నారు, అక్కడిక్కడ కూలీనాలు చేసుకుని బతికేవాళ్ళు, వాళ్ళకు వ్యతిరేకం కాదు మేము. ఓకే. మీ ఎవరికి వ్యతిరేకము? ఈ కల్తీగానులకు, ఈ దోపిడీదారులకు, ఈ ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్ళకు, మా పనులకు మా వాళ్ళకు ఉద్యోగాలు రానియకుండా మీ వాళ్ళని తీసుకొని పెట్టుకుంటే వాళ్ళకి వ్యతిరేకం. ఓకే. దాన్ని బండి సంజయ్ ఎట్లా సపోర్ట్ చేస్తాడు? దాన్ని మాధవీలత ఎట్లా సపోర్ట్ చేస్తుంది? కాబట్టి మేము రోహింగ్యాలకు కూడా వ్యతిరేకం. మేము రోహింగ్యాలు ఒక్కడే కాదు, అసలు ఎవడైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేము వ్యతిరేకం. ఓకే. ఒక్క రోహింగ్యాలే కాదు మాకు, ఈవెన్ నైజీరియా కావచ్చు, వాడు నా ఆఫ్రికన్ కంట్రీ కావచ్చు, ఇంకా ఏ దేశం అనే కావచ్చు, మా దేశంలో నిబంధనల ప్రకారం మాకు రావాలి. అంతేగాని మా పర్మిషన్ మేము పోతలేమా ఈ దేశానికి? నేను చాలా దేశాలు తిరిగిస్తా, మేము పర్మిషన్ తీసుకొని పోతలేమా? మేము అట్లనే పర్మిషన్లు ఉంటే ప్రతి దేశం పోవచ్చు. నువ్వు కూడా వీళ్ళకి కూడా మేము వద్దంటలేము. ఇప్పుడు మార్వాడి గుజరాత్ మొత్తం 100% వెళ్ళిపోయినట్లేము. విదేశీ మిగతా రాష్ట్రాల వాళ్ళకి మేము 25% ఇవ్వమంటున్నాం, 75% మాకు ఇవ్వంటున్నాం. ఇది తప్పెట్లయితే, ఇది నేరం ఎట్లయితుంది? ఓకే. ఖచ్చితంగా అది మా హక్కు అంటున్నాం. ఓకే సార్, నిజంగా చెప్పండి, ఈ అంశం పక్కన పెడితే డీలిమిటేషన్స్ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది సార్. రానున్న ఎలక్షన్స్లో తమిళనాడు లాంటి ఒక స్టేట్ కూడా తన భుజాల మీద ఒక హిట్ టీవీ యాప్